The cosmic dance Shiva's energy in us. Cosmic dance means Iswanatyam, మనలో శివశక్తి. విశ్వమంతా నాట్యం చేస్తూ శివుని తాండవం మన హృదయంలో ప్రతిధ్వనిస్తుంది. ప్రతి శ్వాసలో ఆయన శక్తి, ప్రతి ఆలోచనలో ఆయన కాంతి. మనలోని నిశ్శబ్దం ఆయన ధ్యానం, మనలోని చలనం ఆయన నాట్యం. శివుని శక్తి మనలో ప్రవహిస్తూ జీవితం ఒక విశ్వనాట్యం అవుతుంది. నాట్యం అంటే విశ్వ యొక్క చలనం, శక్తి అంటే మనలోని జీవ ప్రవాహం, నిశ్శబ్దం అంటే ధ్యానం, చలనం అంటే సృష్టి. శివుని తాండవం కేవలం ఆకాశంలోనే కాదు, మనలోనే జరుగుతుందని మనకి ఇది గుర్తు చేస్తుంది. ఈ విశ్వనాట్యం మీ రోజువారీ జీవితంలో ఎలా ఆడబడుతుందో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఉదయం లేవగానే మీరు తీసుకునే మొదటి శ్వాసలోని శివుని సృష్టి శక్తి ఉంది. రోజంతా మీరు చేసే ప్రతి చర్యలో ఆయన లయ ప్రతిధ్వనిస్తుంది. సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కోవటం ఆ శివుని యొక్క వినాశన శక్తి. కొత్త ఆలోచనలు పుడితే సృష్టి శక్తి. నిశ్శబ్దంలో కూర్చుని మనసుని శాంతపరచటం లయశక్తి. ఇలా శివుని తాండవం కేవలం ఆకాశంలోనే కాదు, ప్రతి శ్వాసలో, ప్రతి ఆలోచనలో, ప్రతి చర్యలో ఆడబడుతుంది. ఈ అవగాహనతో జీవితం ఒక పవిత్ర నాట్యం అవుతుంది. శివుని నాట్యం మీలోని ప్రతి శ్వాసలోనే విశ్వలయ, జీవితం పవిత్రమైన నాట్యం. అయితే ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. విశ్వం యొక్క శక్తివంతమైన లయ, సృష్టి లయ, వినాశన శక్తి కేవలం ఆకాశంలోనే కాదు, మీలోనే ధ్వనిస్తుంటే మనం లోతుగా ప్రవేశించబోతున్నాం శివుని ప్రాచీన జ్ఞానంలో. ఆయనను దూరమైన దేవుడిగా కాకుండా, ఎక్కడో ఉన్నాడు ఆ దేవుడు అనేది కాకుండా, మీ వ్యక్తిగత అస్తిత్వానికి అంతర్భాగమైన శక్తిగా ఈ విశ్వనాట్యం మీ రోజువారీ జీవితంలో ఎలా ఆడబడుతుందో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ప్రపంచంతో లయ తప్పిపోయినట్లు అనిపిస్తుందా? లేదా ఏదో ప్రాచీనమైన లోతైన సంబంధాన్ని వెతుకుతున్నారా? విశ్వాన్ని నడిపించే అదే శక్తి, శివుని మాత్తరతత్వం మీలో నుంచే ప్రవహిస్తుందని ఊహించండి. ఈ వీడియో కేవలం పురాణాల గురించి కాదు, ఇది మీలోని సహజమైనది, అంతర్భాగమైన లయను మేల్కొల్పి మీరెవరు, ఈ విశాల విశ్వంలో మీ స్థానం ఏమిటి అనే అవగాహనకు మారుస్తుంది. మీలోని సహజమైన అంతర్భాగమైన లయను మేల్కొల్పే మీరెవరు, ఈ విశాల విశ్వంలో మీ స్థానం ఏమిటి అనే అవగాహనను మార్చుకోవాలంటే ఈ లయను మేల్కొల్పే మార్గం చాలా సులభం. ప్రతి ఉదయం ఒక క్షణం నిశ్శబ్దంలో కూర్చోండి. మీ శ్వాసను గమనించండి. లోపలికి శ్వాస సృష్టి, బయటకు శ్వాస లయ. రోజువారీ పనులను పవిత్ర నాట్యంగా భావించండి. యద్భావం తద్భవతే కదా. రోజువారీ పనులను పవిత్ర నాట్యంగా భావించండి. ఇతరులతో మాట్లాడినప్పుడు వినడం, సహనం, కరుణ, ఇవన్నీ కూడా శివుని శక్తి ప్రతిబింబాలు. రాత్రి రోజు ముగిసినప్పుడు ఈరోజు నేను విశ్వనాట్యంలో భాగమయ్యాను అనే కృతజ్ఞతతో ఆ రోజు ముగించండి. ఇలా జీవితం ఒక పవిత్ర నాట్యం అవుతుంది. శివుని శక్తి కేవలం ఆకాశంలోనే కాదు, మీలోనే ప్రవహిస్తుంది. దాన్ని గుర్తించడం, దాన్ని అనుభవించడం, అదే నిజమైన పరివర్తన. మీలోని ఈశ్వలయను మేల్కొల్పండి. శివుని నాట్యం మీలోని
జీవితం పవిత్ర నాట్యం. మీ జీవితపు ఉపరితలానికి లోపల ఒక మౌనమైన నాదం వినిపించినట్లుగా సాధారణాన్ని మించి ఏదో లోతైన తపన మీలో మేల్కొన్నట్టయితే ఈ వీడియో మీకోసమే. మనం ఆహ్వానించబోతున్నాం శివుని ఉజ్వలమైన చైతన్యభరితమైన శక్తిని. ఆయన విశ్వనాట్యం కేవలం ప్రతిబింబం కాదు, మీ అంతరంగాన్ని సజీవంగా మలుస్తున్న శక్తి. మీ అస్తిత్వంలో ఇప్పటి వరకు తెలియని ఒక లోతైన సంబంధాన్ని మేల్కొల్పేందుకు సిద్ధమవ్వండి. మనం అన్వేషించబోతున్నాం శివుని ఉజ్వలమైన చైతన్యభరితమైన శక్తిని. ఆయన విశ్వనాట్యం కేవలం ప్రతిబింబం కాదు, మీ అంతరంగాన్ని సజీవంగా మలుస్తున్న శక్తి. మీ అస్తిత్వంలో ఇప్పటి వరకు తెలియని ఒక లోతైన సంబంధాన్ని మేల్కొల్పేందుకు సిద్ధమవ్వండి. మీరు చేసే ప్రతి శ్వాసలో విశ్వం యొక్క లయ ఉంది. మీరు చేసే ప్రతి ఆలోచనలో సృష్టి లయ వినాశన శక్తులు ప్రతిఫలిస్తూ ఉంటాయి. మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. మీరు తీసుకునే ప్రతి శ్వాసలో విశ్వం యొక్క లయ ఉంది. మీరు చేసే ప్రతి ఆలోచనలో సృష్టి స్థితి లయ వినాశన శక్తులు ప్రతిఫలిస్తాయి. మీరు ఇతరులతో చేసే ప్రతి సంభాషణలో శివుని కరుణ, సహనం, ప్రేమ వ్యక్తం అవుతుంది. ఈ అవగాహనతో జీవితం ఒక పవిత్ర నాట్యం అవుతుంది. శివుని శక్తి మీలో ప్రవహిస్తుందని గుర్తించినప్పుడు మీరెవరు, ఈ విశాల విశ్వంలో మీ స్థానం ఏమిటి అనే ప్రశ్నలకు సహజమైన సమాధానం మీ లోపలనే లభిస్తుంది. సో మన జీవితంలో కొన్నిసార్లు లయ తప్పిన సంగీతంలో అనిపిస్తుందా? అప్పుడు మనలోని శివుని మేల్కొల్పే సమయం వచ్చింది. హాయిగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. శ్వాసలో శివుడు. ప్రతి శ్వాసను గమనించండి. ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించండి. లోపలికి తీసుకునే శ్వాస సృష్టి, బయటికి వదిలిన నిశ్వాస లయ. ఈ చిన్న సాధనలో మనం శివుని తాండవాన్ని గుర్తు చేస్తుంది. ఈ మెడిటేషన్ ఇలా వీడియో పాస్ చేసి ధ్యానంలో కూర్చోండి. శ్వాసలో శివుడిని గమనించాం. ఆలోచనలో తాండవం. ప్రతి ఆలోచన ఒక నాట్యం. ప్రతి ఆలోచన ఒక నాట్యం. నెగిటివ్ ఆలోచనలు వస్తే వాటిని గుర్తించి వదిలేయండి. పాజిటివ్ ఆలోచనలను పెంచండి. ఇలా మనసు శివుని లయలో కదులుతుంది. డే టు డే లైఫ్లో ఎనర్జీ. ఉదయం లేవగానే ఒక క్షణం నిశ్శబ్దంగా కూర్చుని ఆ ఎనర్జీని ఆస్వాదించండి. ఈరోజు నేను ఆ శివుని శక్తితో జీవిస్తున్నాను. అక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు కాదు, నేను నాలోని శివుని శక్తితో జీవిస్తున్నాను అని మనసులో చెప్పుకోండి. చిన్న పనులు కూడా ఆ శివుని యొక్క నాట్యంలో, ఆ నటరాజ నాట్యంలో భాగమని భావించండి. చిన్న చిన్న పనులు, భోజనం చేసేటప్పుడు కూడా ఆ శివుని యొక్క విశ్వనాట్యంలో భాగమే. మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ విశ్వనాట్యంలో, ఆ కాస్మిక్ డ్రామాలో భాగమే. పని చేస్తున్నప్పుడు కూడా ఆ కాస్మిక్ డ్రామాలో భాగమే. సంబంధాల్లో శివుని లయ అంటే ఇతరులతో మాట్లాడేటప్పుడు వినడం కూడా ఒక నాట్యమే. కోపం వచ్చినప్పుడు శ్వాసను గుర్తు చేసుకోండి.
కోపం వచ్చినప్పుడు శ్వాసను గుర్తు చేసుకోండి. ప్రేమ, కరుణ, సహనం, ఇవే శివుని శక్తి మనలో వ్యక్తమయ్యే రూపాలు. రాత్రి పడుకునే ముందు రోజు మొత్తం జరిగిన నాట్యాన్ని అంతా శివమయమే, అంతా కాస్మిక్ డ్రామాలో ఒక భాగమే అని గుర్తు చేసుకోండి. ఈరోజు శివుని శక్తి నన్ను నడిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని శ్వాస గమనిస్తూ నిద్రపోండి. శివుని విశ్వనాట్యం కేవలం ఆకాశంలో కాదు, మనలోనే జరుగుతుంది. ప్రతి శ్వాస, ప్రతి ఆలోచన, ప్రతి చర్య, ఇవన్నీ ఆయన శక్తి యొక్క ప్రతిబింబాలు. ఈ అవగాహనతో జీవితం ఒక పవిత్ర నాట్యం అవుతుంది. థ్యాంక్ యూ.